వెల్కమ్ టు తెలుగు టెక్. నేను కార్తిక్, మీ టెక్నిక్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సిఎస్ఎస్ పొజిషనింగ్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే వీడియోని ఫ్రెండ్స్, అలాగే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ, ఓకేనా? అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా సిఎస్ఎస్ ప్రాపర్టీ, అసలు ఈ పొజిషనింగ్ గురించి ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒక డాక్యుమెంట్లోని, అంటే మన HTMLలోని ఒక ఎలిమెంట్ పొజిషన్ గురించి ఎలా, అంటే ఒక పొజిషన్ ఎలా పెట్టాలి అనేది మనం చూస్తాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే అలా చేయడం వల్ల, ఈ పొజిషన్ అనేది వాడడం వల్ల ఎలిమెంట్ లొకేషన్ అనేది దాని సరౌండింగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట, ఓకేనా? అంటే పొజిషన్ అనేది ఉంది కదా, ఈ పొజిషన్ ప్రాపర్టీ అనేది, దీన్ని వాడడం వల్ల ఏంటంటే ఒక ఎలిమెంట్ పొజిషన్ అనేది ఎలా ఉండాలో మనం చెప్తాం అనమాట, ఓకేనా? అండ్ ఇంకా దీని వాల్యూస్ ఏంటంటే స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ఈ స్టాటిక్ అంటే ఏంటి ఇదంతా నేను చెప్తాను. సో ఇప్పుడు నేను మీకు అది లైవ్లో చూపిస్తాను ఎలా పనిచేస్తుందని. క్లిక్ ఆన్ న్యూ ఫైల్, సేవ్ పొజిషన్, ఓకే. సిఎస్ఎస్ కదా, HTML. మనం డైరెక్ట్గా HTMLలోనే సిఎస్ఎస్ ఇంక్లూడ్ చేద్దాం. అండ్ డాక్ టైప్ HTML, అలాగే హెడ్లో టైటిల్, పొజిషన్, ఓకే. అండ్ ఇక్కడ బాడీ. సో బాడీలో సింపుల్గా నేను తెలుగు డన్ అని నేను రాశాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కోడ్ రాస్తూ నేను మీకు చెప్తానమాట ఇది ఏంటి ఒక్కొక్కటి అనేది. సో ముందుగా నేను ఇక్కడ క్లాస్ ఏంటి, ఒక బాక్స్ స్టాటిక్ అని నేను ఒకటి తీసుకున్నాను, అంటే స్టాటిక్ పొజిషన్ అనమాట అది, ఓకే. పొజిషన్, ఓకేనా? అండ్ అలాగే డాట్ బాక్స్ రిలేటివ్. నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ వాల్యూస్ అనేవి ఉంటాయని, స్టాటిక్, రిలేటివ్ అవన్నీ ఎలా పనిచేస్తాయో నేను లైవ్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. రిలేటివ్, పొజిషన్, ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకో క్లాస్ అబ్సల్యూట్ కంటైనర్ అని నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్సల్యూట్ కంటైనర్, ఓకే. సో ఇప్పుడు ఈ కంటైనర్లోని నేను బాక్స్ అబ్సల్యూట్ అని ఇంకోటి రాస్తాను అనమాట. బాక్స్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేస్తేనే ఈ అన్ని ప్రాపర్టీస్ అనేవి ఎలా కరెక్ట్గా పనిచేస్తున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ అబ్సల్యూట్ పొజిషన్, ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ సేమ్ బాక్స్ ఫిక్స్డ్ అనే ఒక వాల్యూ ఉంది కదా, సో అది ఎలా పనిచేస్తుంది అనేది ఫిక్స్డ్ పొజిషన్. అలాగే ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఒక పేజ్లో చూపించాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిక్స్డ్ అని ఉంది, ఇప్పుడు మనం వెబ్ పేజ్ కింద స్క్రోల్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎక్కువ మ్యాటర్ నేను రాయలేదు కదా, సో అప్పుడు నార్మల్గా నేను ఈ పారాగ్రాఫ్లు ఇవన్నీ పెట్టి చేసరికి టైం అవుతుంది, కాబట్టి నేను నార్మల్గా ఈ విధంగా చేస్తాను అనమాట. స్క్రోల్ టు సీ ద ఫిక్స్డ్ పొజిషన్, ఓకేనా? సో ఇది నేను హైట్ పెంచుతున్నాను, దీనికి హైట్ అనేది ఒక 2000 పిక్సెల్స్ పెడుతున్నాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, అసలు
ఈ వాల్యూస్ ఏంటంటే ఒక్కొక్కటి నేను మీకు ఇప్పుడు చెప్తాననమాట. స్టాటిక్ అనేది ఏంటంటే ఇక్కడ చూసారా స్టాటిక్ అని. ఈ స్టాటిక్ అనేది ఏంటంటే జనరల్‌గా అంటే ఇది ఒక డిఫాల్ట్ పొజిషన్ అనమాట. అంటే ఏం లేదు ఇప్పుడు ఈ స్టాటిక్ పొజిషన్ అని ఇక్కడ మనం రాసాం. అంటే డిఫాల్ట్. ఇప్పుడు మనం స్క్రోల్ చేసినా, ఏం చేసినా ఆ పొజిషన్ అనేది అలాగే ఉంటదనమాట. ఓకేనా? అలాగే ఇది టాప్‌కి, రైట్‌కి, బాటమ్, లెఫ్ట్ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! ఈ స్టాటిక్ వాడడం వల్ల అది ఎఫెక్ట్ అవ్వదనమాట. ఓకేనా? సో అండ్ అలాగే ఏపి ఈ ఎలిమెంట్స్ అనేవి నార్మల్‌గానే కనబడతాయి. టాప్ టు బాటమ్. ఓకే. సో ఇది స్టాటిక్ పొజిషన్. ఇంకా ఈ రిలేటివ్ ఏంటంటే పొజిషన్ టు ద ఒరిజినల్ పొజిషన్. అంటే పొజిషన్ రిలేటివ్ టు ద ఒరిజినల్ పొజిషన్ అనమాట. ఇప్పుడు ఒక ఒరిజినల్ పొజిషన్ ఉందనుకోండి, దానికి రిలేటివ్‌గా ఈ పొజిషన్ అనేది ఉంటదనమాట. ఈ ఎలిమెంట్ అనేది టాప్‌కి, రైట్‌కి, బాటమ్‌కి మనం జరపొచ్చనమాట. ఓకేనా? ఫ్లో పోకుండా. అది ఈ రిలేటివ్ అనమాట. ఓకేనా? అండ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఫ్లో నుంచి విడిపోద్దనమాట ఈ అబ్సల్యూట్ అనేది. ఓకేనా? సో అలాగే ఇప్పుడు ఇది నాన్ స్టాటిక్. ఇంకోటి ఏంటంటే ఈ పొజిషన్ అనేది నియరెస్ట్ పొజిషన్ టు ద యాన్సెస్టర్. అంటే ఇట్స్ నాన్ స్టాటిక్ సింపుల్గా చెప్పాలంటే. అలాగే దీన్ని టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎందుకంటే నార్మల్ ఫ్లో నుంచి ఇది రిమూవ్ అయిపోద్ది కాబట్టి. అండ్ అలాగే ఫిక్స్డ్ పొజిషన్ ఏంటంటే ఫ్రెండ్స్ బ్రౌజర్ యొక్క విండో అంటే వ్యూ పాయింట్ అంటారు అనమాట. వ్యూ పాయింట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక పేజ్ ఓపెన్ చేయగానే ఎలా కనిపిస్తుంది ఇమేజ్ ఇదంతా ఒక వ్యూ పాయింట్లో ఉంటుంది. సో అదేంటి ఇలా జరుపుతాను చూసారా? సో ఈ ఫిక్స్డ్ అనేది ఏంటంటే అలా ఉండిపోద్ది అనమాట. ఓకేనా? మీరు కిందకి స్క్రోల్ చేసినా అది ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. అది అర్థమైందా? సో దీన్ని ఎలా వాడచ్చు ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి దీనికి సిఎస్ఎస్ అప్లై చేస్తూ నేను మీకు చెప్తాను అనమాట ఫ్రెండ్స్. అలాగే జెడ్ ఇండెక్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, నేను అది చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు స్టాకింగ్ ఆర్డర్ అనేది ఓవర్లాపింగ్ అవ్వకుండా ఉండడానికి, ఓవర్లాపింగ్ కంట్రోల్ చేయడానికి జెడ్ ఇండెక్స్ అనేది మనం వాడతాం అనమాట. ఓకేనా? ఈ జెడ్ ఇండెక్స్లోని -1, +1 ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి ఇచ్చుకొని మనకి ఎలా కావాలంటే అలాగా వాల్యూస్ అనేవి ఈ ఎలిమెంట్స్ స్టైలింగ్ అనేది చేసుకుంటాం అనమాట. అలాగే ఈ పొజిషన్తో లింక్ చేసి మనం వాడుకుంటాం అనమాట ఈ జెడ్ ఇండెక్స్ అనేది. ఇప్పుడు నేను మీకు ఇదంతా చెప్తుంటే ఏదో విధంగా ఉంది. సో ఒకసారి ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు స్టైలింగ్ అని నేను ఇక్కడ పెట్టాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి చేసుకొని వెళ్దాం. సో బాక్స్ ఇక్కడ మీరు చూసారా, బాక్స్ స్టాటిక్, బాక్స్ రిలేటివ్, బాక్స్ అబ్సల్యూట్, బాక్స్ ఫిక్స్డ్. సో అన్నిట్లోని బాక్స్డ్ కామన్గా ఉంది కాబట్టి నేను ఎంటైర్గా బాక్స్ అనేది నేను పెట్టుకుంటాను అనమాట. సో అలా చేయొచ్చా సార్ అంటే చేయొచ్చు ఫ్రెండ్స్, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక 150 పిక్సెల్స్ నాకు కావాలి. సో అట్ ది సేమ్ టైం దీని హైట్ కూడా నాకు కావాలి. హైట్ ఎంత అంటే 100 పిక్సెల్స్ ఇస్తాను. అంటే మీకు తెలుసు కదా విత్ హైట్ ఒక బాక్స్ పడింది. సో ఇంకా దాని ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ చేస్తాను. ఎందుకంటే లోపల మనం అదేంటి టెక్స్ట్ అనేది మనం పెడుతూ ఉంటాం కదా, కొంచెం నీట్గా ఉండడానికి. ఇంకేదైనా కలర్ ఇస్తాను ఇక్కడ, రెడ్ ఇచ్చాను అనుకోండి, రెడ్ కాదు పేల్ గ్రీన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ అలాగే మార్జిన్ బాటమ్ అంటే కింద నుంచి, అంటే ఓవర్లాప్ అవ్వకుండా కొంచెం నీట్గా ఒక బాక్స్ అనేది కనబడడానికి. సో ఫ్రెండ్స్ ఒకసారి రన్ చేస్తాను చూడండి. చూసారా ఇవన్నీ బాక్స్లోకి వచ్చాయి, చూసారా మీరు చూడండి. స్క్రోల్ టు సీ ద ఫిక్స్డ్ పొజిషన్, ఇదంతా పారాగ్రాఫ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది తీస్తాను అనుకోండి, చూడండి ఇదంతా నేను తీస్తాను అనుకోండి. ఇప్పుడు చూడండి, చూసారా ఏమీ ఉండదు. సో ఇప్పుడు చూడండి, చూసారా అది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రోల్ టు సీ ద ఫిక్స్డ్ పొజిషన్ అని ఇక్కడ మనం రాసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందని నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు సిఎస్ఎస్ అప్లై చేస్తూ. అండ్
అలాగే స్టాటిక్, ఇదిగోండి ఈ స్టాటిక్ ఆల్రెడీ బాక్స్ మనం చేసేసాం. సో ఇప్పుడు స్టాటిక్ చేయాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే ఎక్కువ వైట్ అనేది ఉంది ఇక్కడ. పొజిషన్ స్టాటిక్. సో ఫ్రెండ్స్ వీడు ఒక్కొక్కటి మీరు చూడండి. పొజిషన్ ఒకసారి చూడండి ఇప్పుడు. సో అండ్ అలాగే ఇంకోటి రిలేటివ్. ఇప్పుడు రిలేటివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇస్తాను, లైక్ ఆక్వా అనేది ఏదో ఉంది ఇక్కడ, అదొకటి. అండ్ పొజిషన్ రిలేటివ్ అంటే ఈ వాల్యూస్ అనేవి ఏ విధంగా మనకి కనిపిస్తాయో చెప్పడానికి ఫ్రెండ్స్ ఇదంతా నేను చేస్తుంది. అంటే రియల్ వరల్డ్లో వెబ్ అప్లికేషన్ ఏ విధంగా ఈ ప్రాపర్టీస్ ఉపయోగిస్తే కనబడుతుంది అని చెప్పడానికి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట కోడ్ రాసి. సో 20 పిక్సెల్స్. సో ఇదంతా మీకు తెలిసిందే. ఒకవేళ మీరు ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే నేను ఇదంతా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సిఎస్ఎస్ ప్లేలిస్ట్లోని ప్రతిదీ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు రిలేటివ్ అనేది చేశాను. అండ్ ఇప్పుడు అబ్సల్యూట్ కంటైనర్ చూసారా, ఇది అబ్సల్యూట్ కంటైనర్. కాపీ అబ్సల్యూట్ కంటైనర్. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్, అలాగే హైట్ ఎంత ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 200 పిక్సెల్స్ ఇస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ డిస్క్ అనేది కలర్ ఉంది అది ఇస్తున్నాను. అండ్ మార్జిన్ బాటమ్ ఒక 20 పిక్సెల్స్, ఓకే. అలాగే అబ్సల్యూట్, ఇప్పుడు చూసారా అబ్సల్యూట్ అని ఉంది. బాక్స్ ఆల్రెడీ నేను ఇచ్చాను, సో ఇప్పుడు ఓన్లీ అబ్సల్యూట్కే చేసుకుంటున్నాను. సో అబ్సల్యూట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో వస్తున్నాను. పొజిషన్ అబ్సల్యూట్, అలాగే లేదా మార్జిన్ టాప్ ఒక 20 పిక్సెల్స్. అలాగే మార్జిన్ రైట్ ఒక 20, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా చేసాం కదా. ఇప్పుడు ఫిక్స్డ్ అని ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, స్క్రోల్ చేసిన ఏం చేసినా అలాగే ఉండిపోతుంది. అది ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు బాక్స్ ఫిక్స్డ్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ ఫిక్స్డ్లోని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. అలాగే పొజిషన్ ఫిక్స్డ్. సో ఇప్పుడు మార్జిన్ బాటమ్ అనేది ఎంత ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 20. అన్నిటికీ స్టాండర్డ్గా ఇచ్చేద్దాం, చూద్దాం బేస్డ్ ఆన్ మళ్ళీ రిక్వైర్మెంట్. మార్జిన్ రైట్ 20 పిక్సెల్స్. సో అలాగే జెడ్ ఇండెక్స్. సో నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, జెడ్ ఇండెక్స్ అనేది 10 ఇచ్చాను. ఇప్పుడు చూడండి మొత్తం, ఎందుకంటే నాకు ఎలా కనిపిస్తుందో నాకు తెలుసు అనమాట, అందుకే పేజ్ చూడకుండా డైరెక్ట్గా నేను చేశాను. సో ఇప్పుడు ఇది ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. చూసారా ఈ ఫిక్స్డ్ పొజిషన్ ఉంది చూసారా, ఇది అక్కడ కదలట్లేదు చూసారా, ఇది ఫిక్స్డ్ పొజిషన్. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను 10 ఇచ్చాను కదా జెడ్ ఇండెక్స్ అనేది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా కనిపించింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇండెక్స్ -1 అని ఇచ్చాను అనుకోండి, చూడండి చూసారా ఎలా కనిపించిందో. ఈ యొక్క బాక్స్ అనేది ఈ బాక్స్లో కలిసిపోయింది చూసారా అది జెడ్ ఇండెక్స్ వాళ్ళు యూస్ ఫ్రెండ్స్, ఓకేనా.
సో ఈ విధంగా బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం సెట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిదీని. చూడండి, ఇక్కడ నేను తెలుగు టెక్ డన్ అని రాశాను. స్టాటిక్ పొజిషన్ చూడండి, ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. రిలేటివ్ చూసారా ఏ విధంగా వచ్చిందో, ఇది రిలేటివ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్క్రోల్ టు సీ ద ఫిక్స్డ్ పొజిషన్ అని నేను ఇక్కడ రాశాను. చూడండి ఇది చూసారా ఇక్కడ ఇది వచ్చింది. అండ్ అబ్సల్యూట్ పొజిషన్ చూసారా ఎలాగొచ్చిందో, అబ్సల్యూట్ పొజిషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం చేసుకుంటాం అనమాట. చూసారా అబ్సల్యూట్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, రిలేటివ్ పొజిషన్ చూసారా ఎక్కడికి వచ్చిందో. ఇక్కడ చూడండి, స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్ పొజిషన్, ఫిక్స్డ్ పొజిషన్. చూసారా స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ పొజిషన్ ఏ విధంగా అలైన్ అయ్యాయో చూసారా. ఇప్పుడు చూడండి, ఈ ఫిక్స్డ్ పొజిషన్ చూసారా, నేను ఇలా కిందకి స్క్రోల్ చేస్తున్నా అసలు ఏమాత్రం ఫిక్స్ అయ్యి ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి కదలట్లేదు చూసారా, ఇది ఫిక్స్డ్ పొజిషన్ అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఎంత వీలైతే అంతమందికి నా ఛానల్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోని, అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.